బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన శిశు మందిర్ స్కూల్ డౌన్లో సీసీ రోడ్ వేశారు. మరి మట్టి పోయలే ఏం పోయలేదు, ఎందుకంటే చాలామంది పడ్డారు. ఇక్కడ ఒక మనిషి కాళ్ళు కూడా ఇరిగిపోయేది, ఒక అబ్బాయిది. మరి మన కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర కూడా అలానే మరి మొన్న 3 రోజుల కింద కూడా యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయింది. దయచేసి ఎందుకంటే మన స్పెషల్ ఆఫీసర్లు గ్రేటర్ హైదరాబాద్లో మరి మన బండ్లగూడ మున్సిపాలిటీ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో మరి దీనికి తొందరగా చేస్తే బాగుంటుంది. మట్టి పోపియాలి. మరి ప్యాచ్ వర్కులు సగం వేసి ఆపారు. మరి పెట్రోల్ పంప్ వరకు కూడా ప్యాచ్ వర్కులు చేయండి. మరి తొందరగా చేస్తే, ఎందుకంటే యాక్సిడెంట్ జరుగుతున్నాయి, స్పీడ్ బ్రేకులు కూడా వేయాలి మధ్యలో దయచేసి. మరి ఆ రాక్షసి రోడ్లో స్తంభాలు ఎవరైనా తాయినోళ్ళు వస్తే గుద్దుకుని కింద పడి చనిపోయే మార్గం ఉంటుంది. దయచేసి ఎందుకంటే ఎన్నోసార్లు పెట్టాము, అవి కూడా తీయాలి. మరి ఎక్సైజ్ అకాడమీ దగ్గర ఐమాక్స్ లైట్ అని చెప్పాము, సిగ్నల్స్ పెట్టాలి, స్పీడ్ బ్రేకులు వేయాలని చెప్పి యాక్సిడెంట్ జరిగినాయి, 4 చనిపోయారు. మరి అది కూడా తొందరగా వేపించే మార్గం చూడాలి స్పెషల్ ఆఫీసర్లు దయచేసి. మరి మన గవర్నమెంట్ ల్యాండ్లు మన దగ్గర ఎన్నో ఉన్నాయి దయచేసి, ఎందుకంటే మనకు వాకింగ్ చేయడానికి మనకు గ్రౌండు దయచేసి ప్రతి గ్రామంలో అవసరము. ఎందుకంటే ప్రతి గ్రామంలో 5 ఎకరాలు 10 ఎకరాలు దయచేసి, ఎందుకంటే గ్రౌండ్ గురించి, ఎందుకంటే పిల్లలకు స్పోర్ట్స్కు ఆడుకోవడానికి దయచేసి ఇవన్నీ ఏర్పాటు చేయాలి. మన గండిపేట మండలంలో ప్రతి విలేజ్లో ఓ 4-5 ఎకరాలు ఉంటే చాలు. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎవడెవడో కబ్జాలు చేస్తున్నారు. వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర తీసుకొని మన ప్రతి గ్రామంలో వాళ్ళకు పార్కు గ్రౌండ్కు ఏర్పాటు చేస్తే బాగుంటుంది దయచేసి. ఎందుకంటే మన దగ్గర శ్మశాన వాటికలు, వీటి దగ్గర స్నానాల గదులు లేవు దయచేసి. మరి వీటితో పాటు బోర్లు వేపియాలి. ప్రతి గ్రామంలో ఎన్ని శ్మశానాల వాటికలు ఉంటే అక్కడ మరి, ఎందుకంటే మనకు ఎవరైనా చనిపోతే మరి బోర్లు వేపిస్తే బాగుంటుంది దయచేసి. ఆ స్నానాల గదులు వేపియాలి. మరియు మరి సాయిబాబా కాలనీలో కంకర వేశారు. మరి ఎందుకంటే ఎంతోమంది కింద పడిపోతారు కంకరలకు వెళ్ళిపోయి. మరి బ్యాంకు ముంగట కూడా కిస్మత్పూర్లో అలానే కంకర వేశారు. మరి రోడ్డు నడవాలంటే, బండ్లు పోవాలంటే పోతలేవు దయచేసి, కింద పడిపోతున్నారు. మరి రోడ్లు తొందరగా అవి వేపించే ఏర్పాటు చేయాలి. సాయిబాబా కాలనీ కూడా ఏర్పాటు చేయాలి దయచేసి. ఆ మేనాళ్ళ గురించి కూడా చెప్పాము. మరి మేనాల్స్ అలానే ఉన్నాయి గుంతల, మన కారు పడిపోయింది అందులో. దయచేసి స్పెషల్ ఆఫీసర్లు, ఎందుకంటే అప్పట్లో కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లు మరి వేసి 2 నెలలు కూడా కాలేదు. మరి ఆ నాణ్యత లేని మేనాలు చేశారు. దయచేసి అవి తొందరగా వేపిస్తే బాగుంటుంది సార్ ప్లీజ్. ఎందుకంటే మా పేద ప్రజలకు, ఎందుకంటే మా కాలనీ సాయిబాబా కాలనీ వాళ్ళకు, ఎందుకంటే ఏదైనా దెబ్బలు తగిలినాయంటే చాలా ప్రమాదకరంగా అవుతుంది దయచేసి. ఎందుకంటే దాన్ని తొందరగా వేపియాలి. మరి ఆ కాలనీకి, మరి ఓంనగర్ కాలనీకి బస్సు వేశారు. మరి సాయిబాబా కాలనీకి, డిఫెన్స్ కాలనీ, దర్గా కాలనీ, నిమాజ్ సార్ వరకు బస్సు కూడా వేపిస్తే బాగుంటుంది దయచేసి. మరి ఆడపిల్లలకు మరి పెళ్ళి అయితే తులం బంగారం అని చెప్పి అన్నారు మన కాంగ్రెస్ పెద్దలు. మరి 2500 కూడా ఇస్తామన్నారు. మరి అవి కూడా తొందరగా ఇచ్చి ఏర్పాటు చేయాలి. మరి రేషన్ కార్డులు ఇవ్వాలి, ఎందుకంటే రేషన్ కార్డులు వీటితో పాటు హెల్త్ కార్డు కూడా ఇవ్వాలి. మరి గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్నో ఉన్నాయి. మరి ప్రతి గ్రామంలో అప్పుడు 2006లో వైఎస్ గారు ఎలా ఇచ్చారో ఇందిరమ్మ పట్టాలు, మరి ప్రతి గ్రామంలో 500 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి వీటితో పాటు 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరు చొప్పున ప్రతి గ్రామంలో 500 మందికి ఇచ్చే ఏర్పాటు చేయాలి. మరియు మన పేద ప్రజలను మాత్రం మర్చిపోద్దు. రేషన్ కార్డులు ఇవన్నీ ఇచ్చే ఏర్పాటు చేయాలి. మన కాంగ్రెస్ పార్టీ రేపు ఇవన్నీ గెలవాలి. మన కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మరి రేపు కౌన్సిలర్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ హామీలు ఇస్తేనే మన కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిచే అవకాశం ఉంటుంది దయచేసి. మరి ఇవన్నిటికీ మన కాంగ్రెస్ పెద్దలు న్యాయం చేయాలి. ఎందుకంటే మన్నెమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హింద్. నిర్లక్ష్యంగా చేయొద్దు దయచేసి. మన కాంగ్రెస్ పార్టీని నష్టం చేయొద్దు స్పెషల్ ఆఫీసర్లు దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే పార్టీ మాకు రేపు, ఎందుకంటే మా పార్టీకి బదలమైందంటే మా పార్టీ నష్టపోతుంది దయచేసి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హింద్. మన్నెమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్, జై కాంగ్రెస్.